ఇప్పుడు మనం రెగ్యులర్ గా వాడేటువంటి ఒక తప్పు, అంటే రెగ్యులర్ గా అంటే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కూడా మామూలుగా వాడేసేటువంటి మిస్టేక్ ఇప్పుడు నేను చూపిస్తాను, వాడు చూడండి. అయితే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఉంది చూసారా, దాని ప్రభావం మన మీద చాలా ఎక్కువ. స్పోకెన్ ఇంగ్లీష్ ప్రకారంగా బహుశా కరెక్ట్ అవ్వచ్చేమో, కానీ ఎందుకంటే దాని కరెక్షన్ అది రాంగ్ రైట్ అనేటువంటిది లేదు కాబట్టి వాడేసేస్తారు. కానీ గ్రామటికల్ గా మనం చూసేటట్లయితే, అంటే ఎగ్జామ్స్ లో కానీ లేదా రొటీన్ గా కూడా మనం ఇలాగే వాడితే బాగుంటాం. ఇప్పుడు నేను ఒక మాట రాస్తాను చూడండి. He is having a car. She is loving music. I am hating films. ఇలా ఉన్నాయి. ఈ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే he is having a car, she is loving music, I am hating films. ఇక్కడ చూస్తే he is having, he is loving, I am hating. ఇప్పుడు ఈ పదాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిలో తప్పేంటయ్యా అని అంటే, ఇప్పుడు ఏ టెన్స్ లో రాసాము, ప్రెసెంట్ కంటిన్యూస్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు రూల్ ఏంటంటే చూడండి, రూల్ ఏంటంటే రూల్ కూడా రాస్తాను, ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. We should not use ing. ఏంటది? We should not use ing to the verbs those that do not have physical appearance. ఇది రూల్, ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. We should not use ing అంటే మనం కొన్ని వెర్బ్ అంటే అర్థం ఏంటి, వర్క్ అవునా, కొన్ని వెర్బులకి మనం ing యాడ్ చేయకూడదు అవునా. అంటే మనం చాలా వాటికి వాడుతున్నాం ing, కొన్నిటికి యాడ్ చేయకూడదు. దేనికి యాడ్ చేయకూడదు అని అంటే సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఏ వెర్బ్ అంటే వర్క్ అంటే పని, ఆ పని చేసే సమయంలో ఎదుటి వ్యక్తికి కనపడదు. కనపడకపోతే అర్థం ఏంటి, దానికి ఫిజికల్ అపియరెన్స్ లేదు అని అర్థం. అలాంటి వాటికి ఐఎన్జింగ్ యాడ్ చేసి వెర్బ్ గా వాడకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దేనిగా వాడకూడదు, వెర్బ్ గా వాడకూడదు. వెర్బ్ గా వాడకూడదు అంటే మరి దేనిగా వాడచ్చు, నౌన్ గా వాడుకోవచ్చు. దాని విషయం మనం చివరిలో చెప్తాం, అంటే దీని అయిపోయిన తర్వాత చెప్తాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. పైన రాసినటువంటి సెంటెన్స్ చూడండి. He is having a car, she is loving music, I am hating films అని రాశాను. రాసిన తర్వాత మీకు ఒక రూల్ రాశాను ఇక్కడ, ఏంటంటే we should not use ing. ఎక్కడ రాశాను, చివరిలో రాశాను. We should not use ing to the verbs those do not have physical appearance. ఏ వెర్బ్ కైతే, వెర్బ్ అంటే ఏమనుకున్నాము, వర్క్ అంటే ఏమనుకున్నాము, పని. ఏ పనికైతే అంటే ఏ వెర్బ్ కైతే ఫిజికల్ అపియరెన్స్ ఉండదో దానికి మనం ఐఎన్జి అనేటువంటిది యాడ్ చేయకూడదు. చేసి దాన్ని వెర్బ్ గా వాడకూడదు. మరి యాడ్ చేయకుండా దాన్ని మనం నౌన్ గా వాడుకోవచ్చు. సరే, దాన్ని ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. నేను చేస్తున్న పని అంటే వెర్బ్ వాడతాను. ఆ పని మీకు కంటికి కనిపిస్తుందా లేదా మీరు ఒక్కసారి చూడండి. కంటికి కనిపించింది అనుకోండి, దానికి ఐఎన్జి వాడచ్చు. నేను చేసేటువంటి వర్క్ మీకు కనపడలేదు అంటే అది వెర్బ్ కి మీరు ఐఎన్జి వాడకూడదు. ఓకే రైట్. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను చూడండి. ఇక్కడ నిలబడుకొని నేను ఈట్ తింటూ ఉన్నాను. ఇప్పుడు ప్లేట్ లో ఒక పెట్టుకొని నేను ఈట్ తింటూ ఉన్నాను. మీకు నేను తినడం అనేటువంటిది మీకు కనిపిస్తుందా, కనపడదా? రైట్, కనపడదు. కాబట్టి అందువల్ల మనం ఏం వాడచ్చు, దానికి ఈటింగ్ అని వాడచ్చు. రైట్. నెక్స్ట్, నేను ఇక్కడ నిలబడుకొని కాఫీనో టీనో తాగుతున్నాను అంటే డ్రింక్. మరి నేను తాగుతూ ఉన్నాను డ్రింక్,
అది మీ కంటికి కనిపిస్తుందా, కనపడదా? కనపడుతుంది. కాబట్టి దానికి ఐఎన్జింగ్ వాడవచ్చు, డ్రింకింగ్ అని. మళ్ళీ నేను ఇక్కడ నిలబడుకొని నిద్రపోతున్నాను, మీరు అందరు కూర్చో ఉన్నారు, నేను మేము నిలబడుకొని ఇలా నిద్రపోతాను అంటే నేను స్లీప్. మీకు కనిపిస్తుందా, కనపడదా? క్లియర్గా కనపడతాం కదా. కాబట్టి స్లీప్ కి ఇంగ్ వాడవచ్చు, స్లీపింగ్. నేను ఇక్కడ టీచ్, బోధిస్తూ ఉన్నాను, మరి మీ కంటికి కనిపిస్తుందా, కనపడదా? కనపడుతుంది. సో టీచింగ్ వాడచ్చు. నేను బోర్డు మీద రాస్తూ ఉన్నాను అంటే ఏం చేస్తున్నాను, రైట్. మీ కంటికి కనిపిస్తుందా, కనపడదా? కనపడుతుంది. అప్పుడు ఏం కనిపించవచ్చు, రైటింగ్ వాడచ్చు. నేను ఇక్కడ డాన్స్ చేస్తున్నాను, బాగా గమనిస్తా ఉన్నారు, ఉన్నట్టుండి చేంజ్ చేస్తాను. నేను ఇక్కడ డాన్స్ చేస్తున్నాను, నేను నీ డాన్స్ చేయడం మీకు కనపడుతుందా, కనపడదా? కనపడుతుంది. కాబట్టి డాన్సింగ్ వాడచ్చు. నేను ఇక్కడ పాట పాడుతున్నాను, మీకు కనబడుతుంది, వినబడుతుంది, కాబట్టి దానికి సింగింగ్ వాడచ్చు. నేను ఇక్కడ ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నాను, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో మీకు కనపడుతుందా, కనపడదా? కనపడుతుందా? కనపడదు. కనపడుతుందా? కనపడదు. మరి నేను ఇక్కడ ఒక మనిషినో, ఒక వస్తువునో, ఒక ప్రదేశాల్లో అసహించుకుంటున్నాను, హేట్. ఒకళ్ళని ప్రేమిస్తూ ఉన్నాను, లవ్. ఇంకొన్ని అసహించుకుంటున్నాను, హేట్. ఈ రెండు మన కంటికి కనిపిస్తాయి చెప్పండి. ఇప్పుడు నేను ఒక వస్తువునో లేక ఒక మనిషినో నేను ప్రేమిస్తూ ఉన్నాను అంటే లవ్. నేను ఎవరిని ప్రేమిస్తున్నాను లేదా ఎవరిని అసహించుకుంటున్నాను మీ కంటికి కనిపిస్తుందా, కనపడదు. అందుకని మనం అక్కడ లవ్ కి ఇంగ్, హేట్ కి ఇంగ్ వాడకూడదు కదా. కాబట్టి ఆ లవింగ్, హేటింగ్ అనేటువంటివి వెర్బులుగా వాడకూడదు. మరి దేనిగా వాడచ్చు ఆ తర్వాత మాట్లాడు. అది కూడా మీకు మనసులో ఒకటి సైడ్ పెడుతున్నాను. మరి అలాగే మీకు అర్థమైందో, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పిన మీకు అర్థమైందో కాలేదో అనేటువంటిది మిమ్మల్ని చూస్తే నాకు అర్థం కాదు, అలా కాదు. అంటే టీచర్ కి స్టూడెంట్ కి అది అర్థమవుతుందో లేదో అనేటువంటిది టీచర్కి అర్థం కాదు ముందు అసలు, అలా కాదు. అంటే ఇప్పుడు నో అంటే తెలుసుకోవడం లేదా అండర్స్టాండ్, ఈ మన కంటికి కనపడం. అందువల్ల వాటికి కూడా నోయింగ్, అండర్స్టాండింగ్ ఇలాంటి వాడకంలో లేవు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడుకున్నా, పక్క కిటికీలో నుంచి నాకు మంచి వాసన వస్తాం, నేను వాసన పిలుస్తాను. నాకు ఏమి వాసన వస్తుందో మీకు తెలుస్తుందా చెప్పండి? నేను ఏమి స్మెల్ నాకు వస్తుందో మీకు ఏమైనా తెలుస్తుందా? తెలియదు. కాబట్టి దానికి కూడా స్మెల్ కు కూడా ఐఎన్జీని వాడకూడదు. మరి నేను జేబులో నుంచి ఒకటి తీసి నోట్లో పెట్టు, మరి నా నోట్లో పుల్లగా ఉందా చాక్లెట్, లేదా తీయగా ఉందా, చేదుగా ఉందా, అంటే స్వీట్, సోర్, బిట్టర్, ఈ మూడిట్లో ఏ రుచిగా ఉంది అనేటువంటిది మీకేమన్నా చూస్తే వెంటనే తెలుస్తుందా? తెలియదు. కాబట్టి టేస్ట్ అనే దాన్ని కూడా ఇంగ్ వాడకూడదు. కాబట్టి మన కంటికి ఏవైతే కనపడని పనులు ఉంటాయో ఇప్పుడు మనం చెప్పుకున్న అలాగే వాటికి కనపడకుండా ఉంటే ఐఎన్జీ ఉపయోగించి దాన్ని వెర్బుగా వాడకూడదు, దాన్ని నౌన్ గా వాడుకోవచ్చు. చివరిలో చెప్తా ఈ మాట నేను ఇప్పుడు 3 times అన్నాను అంటే మీ మనసులో దాన్ని నేను నాటుతూ ఉన్నాను అంటే ఇలా కూడా వాడుకోవచ్చు. వాడకూడదు అని నిషిద్ధం చేయకుండా వాడుకోవచ్చు. దేనిగా వాడకూడదు? వెర్బ్గా మాత్రము వాడకూడదు. అలా ఏమేమి ఉన్నాయో వాడకూడదు నేను కొన్ని రాస్తాను. వాడగలిగినవి రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి రాసే పని దాదాపు ఒక 4 days పడుతుంది మనకు. కొన్ని మాత్రం ఉన్నాయి, వాటిని రాస్తాను. అవి మీరు మనసులో పెట్టుకుని ఓహో ఇలా రాయకూడదు అని మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఇక్కడే మనం రాసుకున్నాం అనుకోని రాంగ్ యూసేజ్. ఏమేమి రాయకూడదు? లవ్వింగ్ రాయకూడదు, హేటింగ్ రాయకూడదు, హ్యావింగ్ రాయకూడదు, ఓనింగ్ రాయకూడదు, బిలాంగింగ్ రాయకూడదు, అండర్స్టాండింగ్ రాయకూడదు. నోయింగ్ రాసేనా? రాయలే. నోయింగ్ రాయకూడదు, స్మెల్లింగ్ రాయకూడదు, టేస్టింగ్ రాయకూడదు. ఇలా మనం ఈ పదాలను ఒకసారి చూస్తే లవింగ్ వాడకూడదు, హేటింగ్, హ్యావింగ్, ఓనింగ్, బిలాంగింగ్, అండర్స్టాండింగ్. అసలు ఈ పలకడమే కష్టం. అసలు
నోయింగ్, స్మెల్లింగ్, టేస్టింగ్ కదా. ఇలాంటి వర్డ్స్ ని వర్బులుగా మనం వాడకూడదు. అంటే ఇక్కడ రాసింది హీఈస్ హ్యావింగ్, ఇది తప్పు. షీ ఈస్ లవింగ్, ఐ యామ్ హేటింగ్, ఇట్లా వాడకూడదు అవునా. అప్పుడు మనం ఏం వాడుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఈ హ్యావింగ్ అనేది వాడకూడదు. కాబట్టి ఏం వాడాలి? దీనికి హ్యాస్ అన్నా వాడాలి, హ్యావ్ అన్నా వాడాలి, లేదా దీని పాస్ట్ లో హ్యాడ్ అన్నా వాడుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నది ఏంటి? ఏ టెన్స్ ఉంది? హీస్ అంటే ప్రెసెంట్ టెన్స్ ఉంది. ఆ టెన్స్ తెలుసుకుంటుందో అది అవసరం లేదు. ఇది ప్రెసెంట్ ఉంది కాబట్టి హ్యాడ్ పాస్ట్ మనకు అవసరం లేదు. అప్పుడు ఏమొచ్చింది? ప్రెసెంట్ లో హ్యాస్ గానీ హ్యావ్ గానీ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటి? హీ సింగులర్ కాబట్టి మనం హ్యాస్ తీసుకుంటాము, హ్యావ్ క్యాన్సిల్. అప్పుడు దీని ఆన్సర్ ఎట్లా వచ్చేసింది? హీ హ్యాస్ ఎ కార్, ఇది కరెక్ట్. రైట్. నెక్స్ట్ వన్ లవింగ్. ఈ లవ్ అనే దానికి కూడా ఎన్ని ఉన్నాయి మనకు? లవ్, లవ్స్, లవ్డ్, 3 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు ప్రెసెంట్ టెన్స్ కాబట్టి లవ్ లేదా లవ్స్. షీ ఉంది కాబట్టి వెర్బ్కి ఎస్ఆర్ఎస్ తీసుకుంటాం కాబట్టి షీ లవ్స్. మరి ఇక్కడికి వచ్చినప్పుడు హేటింగ్ వాడడానికి లేదు. అప్పుడు దీనికి ఏమున్నాయి? హేట్, హేట్స్, పాస్ట్ టెన్స్ లో హేటెడ్ అనం. ఇప్పుడు ఇది ప్రెసెంట్ టెన్స్ కదా, అందువల్ల మనకు హేట్ గాని హేట్స్ గాని రావాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? ఐ అంటే ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి అక్కడ మనం హేట్ అనే రాదు. అప్పుడు మనం రాయాల్సింది ఐ హేట్ ఫిల్మ్స్, ఇది. ఈ విధంగా మనం ఏ వర్డ్ అయితే ఫిజికల్ అపీరెన్స్ ఉండదో అవునా. ఇప్పుడు నేను రాసిన ఇవే కాదు, ఇంకా మీకు ఏమన్నా అలాంటివి వచ్చినప్పుడు వాటిని కూడా మనం వెర్బులుగా మాత్రం ఇలా హెల్ప్ ఉపయోగించి వర్బ్ గా కంటిన్యూస్ లో మనం వాడకూడదు అవునా. అయితే ఇప్పుడే మనం ఇంకా 3 times రిపీట్ చేసిన వీటిని నౌన్స్ గా వాడుకోవచ్చు అనే మాట చెప్పాను. నౌన్ గా వాడచ్చు. ఉదాహరణ చూసినట్లయితే చూడండి, హ్యావింగ్ అని తీసుకున్నాం. ఇది నౌన్ గా వాడారా? దాన్ని జర్న్డ్ అంటారు. GERUND, జర్న్డ్ అని కూడా అనిపిస్తుంది. దీన్ని వెర్బ్ గా వాడారా, జర్న్డ్ గా వాడారా అంటే సింపుల్. వీటి ముందు ఇప్పుడు మనం ఇక్కడ రాసిన వాటి ముందు ఇదిగో ఇలాగేని హెల్పింగ్ వర్బ్స్ గాని పెట్టి వీటికి వాడితే వెర్బ్ గా వాడాడు. అవి లేకుండా మామూలుగా వీటినే డైరెక్ట్ గా వాడితే నౌన్ లేదా జర్న్డ్ గా వాడాడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. హ్యావింగ్ నాలెడ్జ్ ఓవర్ పాలిటిక్స్, ఎస్ ఐ కెన్ డిస్కస్. అంటే రాజకీయం మీద నాకు నాలెడ్జ్ ఉన్నందువలన నేను చర్చిస్తాను అవునా అని. ఇక్కడ లవింగ్, ఇక్కడ మనం రాసాము షీ ఈజ్ లవింగ్ మ్యూజిక్, ఈజ్ వాడారు కాబట్టి ఇక్కడ లవింగ్ అనేది వెర్బ్ గా వాడి వచ్చింది కాబట్టి రాంగ్ అవునా. అయితే దీన్ని మనం నౌన్ గా వాడుకోవచ్చు. లవింగ్ మ్యూజిక్ ఈజ్ ఏ గుడ్ టేస్ట్. లవింగ్ మ్యూజిక్ ఈజ్ ఏ గుడ్ టేస్ట్ అంటే లవింగ్ వాడవచ్చు, కానీ దేనిగా వాడకూడదు? వెర్బ్ గా మాత్రం దాని ముందు ఈజ్, am, or, was, were, has, have, had ఇవి పెట్టి వాడడం. దాని నౌన్ గా మనం చక్కగా వాడుకోవచ్చు అవునా. అలాగే బిలాంగింగ్, టేస్టింగ్ అవసరమైనప్పుడు వాటిని మనం నౌన్ గా అంటే జాయింట్ గా వాడుకోవచ్చు. కానీ వాడకూడనివి ఇవి వెర్బులుగా వీటిని. ఓకేనా? ఇవి అర్థమైంది అనుకుంటా. ఒకసారి వీటిని జాగ్రత్తగా క్లియర్ గా నీట్ గా రాసి ఇవి రాయకూడదు. దాని ముందు అయితే ఏ టెన్స్ అయితే రాశారో ఇంకోటి కూడా మీకు రాస్తాను క్లారిటీ కోసం, అంటే మీకు అర్థం కావడం కోసం ఇక్కడ రాస్తాను చాలు. He was owning a bungalow. He was owning a bungalow అని రాశాను. ఇప్పుడు ఇక ఓనింగ్ అనేది లేదనుకున్నాం కదా, అప్పుడు మనకేమొస్తుంది? ఓన్ లేదా ఓన్స్, ఓన్ అని వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి ఏంటిది? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ కాబట్టి మనం ప్రెసెంట్ టెన్స్ మనకి. కాబట్టి హీ ఓన్డ్ ఏ బంగ్లా, అది ఎలా అయితే అక్కడ ప్రెసెంట్ ఉంటే ప్రెసెంట్ వర్బ్ తీసుకోండి, పాస్ట్ గిర్ ఉంటే పాస్ట్ వర్బ్ తీసుకోండి. హీ షీ ఇట్ గిర్ ఉందనుకోండి ప్రెసెంట్ టెన్స్ లో ఎస్ఆర్ఎస్ ఉన్నది తీసుకోండి, లేకపోతే ఎస్ఆర్ఎస్ లేని తీసుకోండి. ఓకే. ఇక్కడే మనం చూసాం
ఇక్కడ హీ షీ ఉంది కాబట్టి ఇక్కడ హ్యాస్ తీసుకున్నాం, ఇక్కడ లవ్స్ ఎస్ఆర్ఎస్. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఎస్ఆర్ఎస్ లేదు, ఇక్కడ హేట్ అనేది తీసుకున్నాం. ఈ చిన్న డిఫరెన్స్ మీరు గమనించుకొని వీటిని ఎగ్జామ్ లో కానీ ఎక్కడన్నా వచ్చినప్పుడు లేదా మనం రొటీన్ లైఫ్ లో వాడేటప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా ఇవి రాంగ్. ఇప్పుడు మనం ఇక్కడ రాసినవన్నీ కూడా ఈ రాంగ్ యూసేజెస్. వాటిని జాగ్రత్తగా మనం వర్బులుగా మాత్రం వాడకుండా దేనిగా వాడుకోవచ్చు, వీటిని నౌన్స్ గా అంటే జాయింట్ గా వాడుకోవచ్చు. జాయింట్ కి వర్బులు తేడా వీటి ముందు కానీ ఈజ్, హ్యావ్, ఆర్, వాస్, వర్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు వర్బవుతుంది. అలా లేకుండా డైరెక్ట్ గా నేను రాస్తే దట్ ఈస్ నౌన్ లేదా జాయింట్, GERUN జాయింట్ గా వస్తుంది. I am going to market. Second line, I am going to the market. మామూలుగా ఈ రెండు సెంటెన్స్ చూస్తే పెద్ద తప్పు పెద్ద డిఫరెన్స్ ఉన్నట్టుగా మనకేమనిపించదు. గమనించండి. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్. మామూలుగా వాడే సమయంలో ఈ ది వాడకము వాడడం అనే దాని గురించి మామూలుగా వాడేస్తుంటాం. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్. వీటిని మనం ఆలోచన చేస్తే ది ఉన్నప్పుడు ది లేనప్పుడు ఆ మీనింగ్ లో విపరీతమైనటువంటి తేడా కనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ ఇక్కడ ఒక మీనింగ్ వస్తే ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ ఇంకొక మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ ని మనం చాలా గమనించాలి. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే చూడండి, రూల్. ఈ రూల్స్ మాత్రం జాగ్రత్తగా రాయండి. నేను స్లోగా రాస్తాను, మీరు జాగ్రత్తగా వాటిని అర్థం చేసుకోవాలి. We should not use the. We should not use the before the places like hospital, church, temple, market, shop, college, school, university, when they are used in, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ, ఇన్ ప్రైమరీ పర్పస్. ఇక్కడ ఇన్ వాడుకోవచ్చు, లేకపోతే ఆన్ కూడా వాడచ్చు. ఇన్ ప్రైమరీ పర్పస్ లేదా ఆన్. ఇక్కడ ఒక్కసారి గమనిస్తే మనం ఇక్కడ నేను కొన్ని ఊర్ల కొన్ని ప్రదేశాల పేరు నేను ఎక్కడ మెన్షన్ చేశాను. ఏమేమి రాశాను చూస్తే ఫస్ట్ వన్ హాస్పిటల్, చర్చ్, టెంపుల్, మార్కెట్, షాప్, కాలేజ్, స్కూల్, యూనివర్సిటీ. ఇప్పుడు ఇలా ఉన్నది. అంటే ఇప్పుడు ఈ నేను అండర్లైన్ చేసినటువంటి ఈ ప్లేసెస్ ఇవన్నీ ప్రదేశాలని మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఎలా అంటే ఒకటి ప్రైమరీ పర్పస్, రెండవది సెకండరీ పర్పస్. ఇక్కడ ఏమన్నాము, ఏ పర్పస్ అని ఇక్కడ నేను రాశాను, ప్రైమరీ పర్పస్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ప్రైమరీ సెకండరీ. ఇప్పుడు మనం సెకండరీ గురించి మాట్లాడదు, ప్రైమరీ గురించి మాట్లాడదు. ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి హాస్పిటల్, ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్లేసెస్ నేమ్స్. చర్చ్, టెంపుల్, మార్కెట్, షాప్, కాలేజ్, స్కూల్, యూనివర్సిటీ. మనం ఇక్కడ చెప్పినటువంటి ఈ ప్లేసెస్ కి, ఈ ప్రదేశాలకి we can go on two purposes. రెండు రకాలైనటువంటి విధానాల్లో రెండు రకాలైనటువంటి ఉద్దేశాలతో మనం అక్కడికి వెళ్తాం. ఒకటి ప్రైమరీ, ప్రైమరీ కానివ్వండి సెకండరీ. అసలు ప్రైమరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు హాస్పిటల్. అసలు హాస్పిటల్ యొక్క ఉద్దేశం ఏంటి, హాస్పిటల్ ని ఎందుకు నిర్మించారు అని అంటే రెండు పర్పస్. ఒకటి వైద్యం చేయడానికి, రెండోది వైద్యం చేయించుకోవడానికి. టు ట్రీట్ ఆర్ టు బి ట్రీటెడ్, అదే దాని పర్పస్. హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి,
అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి దాని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? కొందరు వ్యక్తులు అక్కడికి వైద్యం చేయడానికి వెళ్తారు, ఇంకొందరు వైద్యం చేయించుకోవడానికి వెళ్తారు. ఎవరైతే హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీద వెళ్తారో వాళ్ళు ప్రైమరీ పర్పస్ మీద వెళ్ళినట్టు లెక్క. ఎవరెవరు వెళ్తారు? డాక్టర్స్, నర్స్, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు హాస్పిటల్ దేనికి వెళ్తారు? మొత్తం చూడడానికి కదా? కాదు. వాళ్ళు దేనికి వెళ్తారు? అక్కడికి పేషెంట్స్ వస్తారు, ఆ పేషెంట్స్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలి, నర్సింగ్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశం మీద వెళ్తున్నారు అని అంటే హాస్పిటల్ అనేటువంటి దానికి నిర్దేశించిన పని మీద వెళ్తున్నారు. మరి వాళ్ళు వెళ్ళారు అంటే ఇంకోళ్ళు కూడా వెళ్తారు అక్కడికి. ఎవరు వెళ్తారు? పేషెంట్స్ వెళ్తారు. వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళకు వచ్చినటువంటి బాధల్ని, వాళ్ళకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని వాళ్ళు చేయించుకోవడానికి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది హాస్పిటల్ యొక్క నిజ ఉద్దేశం ఏంటి? కొందరేమో ఎందుకు వెళ్తారు? కొందరేమో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెళితే, కొందరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తారు. కాబట్టి దాన్ని నిర్దేశించినటువంటి ఆ పని మీదకి వెళితే దాన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ పర్పస్ అంటాం. ఏమంటాం? ప్రైమరీ పర్పస్. అలాగే ఇంకోటి కూడా చర్చ్, టెంపుల్, మార్కెట్, మాస్క్ అంటే మసీద్. ఈ మూడు ప్రదేశాలు ఉన్నాయి. ఏంటది? చర్చ్, టెంపుల్, మాస్క్. మాస్క్ రాయడం ఇక్కడ మిస్ అయింది. MOSQUE ఇక్కడ రాస్తాను. మాస్క్, MOSQUE, మాస్క్. మాస్క్ అంటే మసీదు అని అర్థం. ఇప్పుడు ఇవి ఉన్నాయి. మరి వీటికి ప్రైమరీ పర్పస్ ఏంటో చెప్పండి. చర్చికి ఎందుకు వెళ్తారు? రైట్, ప్రేయర్ చేసుకోవడానికి. టెంపుల్ కి ఎందుకు వెళ్తారు? సేమ్, వర్షిప్, పూజ చేసుకోవడానికి వెళ్తారు. మాస్క్ దేనికి వెళ్తారు? టు డూ నమాజ్. ఇవి ఈ పర్పస్ తోటి ఎవరైతే వాటికి వెళ్తున్నారో అంటే కేవలం భక్తి వాటిని బేస్ చేసుకొని ఎవరైతే వెళ్తారో, ఇప్పుడు చర్చ్ ఉంది, చర్చిలో ప్రేయర్ చేసుకోవడానికి ఒకళ్ళు వెళ్తే దాన్ని కండక్ట్ చేయడానికి ప్రీచర్ అంటే పాస్టర్, ఫాదర్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వెళ్ళినా లేదా మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళినా దేనికి పర్పస్ మాత్రం ఒకటే ఉంటుంది. మరి అక్కడ భక్తితోటి దేవుడిని పూజించారు. టెంపుల్కి వెళ్ళినా అది టెంపుల్ కొందరు వెళ్తారు కదా కొంచెం పూజ చేయించుకోవడానికి. అక్కడ ఎవరు ఉంటారు? రైట్, పూజారులు ఉంటారు. మరి ఇద్దరు దేనికి వెళ్తున్నారు? పూజ, ప్రార్థన, నమాజ్, వీటి పర్పస్. అలా ఈ గుడి, టెంపుల్, చర్చ్, మాస్క్ యొక్క నిర్దేశించినటువంటి పని ఏమిటి? ఆ పని మీదనే కానీ ఎవరన్నా వెళితే దాన్ని మనం ప్రైమరీ పర్పస్ అంటాం. అలాగే మార్కెట్, షాప్, ఈ రెండింటి యొక్క పని ఏంటి? సమ్ పీపుల్ దే గో టు సెల్. కొందరు దేనికి వెళ్తారు? అమ్మడానికి వెళ్తారు. సమ్ పీపుల్ దే గో టు బై. కొందరు కొనడానికి. ఈ రెండే మార్కెట్ యొక్క ఉద్దేశం. సమ్ పీపుల్ దే గో టు మార్కెట్ టు సెల్ ద కమోడిటీస్. వస్తువులు అమ్మడానికి వెళ్తారు. సమ్ పీపుల్ గో టు గెట్ ద కమోడిటీస్. అక్కడ వస్తువులు కొనడానికి వెళ్తారు. అంటే ఇక్కడ మార్కెట్, షాప్ దీని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? అమ్మడము, అమ్మిన వస్తువులను కొనడం. ఇవి రెండే ఉంటాయి. ఇలా మనం వీటికి ఉద్దేశించినటువంటి కాలేజ్, స్కూల్, యూనివర్సిటీ ఈ మూడు ఒకటే రకమైన. దీనికి కూడా ఎలా వెళ్తారు? కొంతమంది టు టీచ్, బోధించడానికి వెళ్తారు. కొందరు టు బి టాట్, నేర్చుకోవడానికి వెళ్తారు. కొందరేమో బోధించడానికి వెళ్తే, కొందరేమో నేర్చుకోవాలి. ఏమైనా సింపుల్ గా మనం చూస్తే ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి ఈ వర్డ్స్ హాస్పిటల్, చర్చ్, టెంపుల్, మార్కెట్, షాప్, మాస్క్, కాలేజ్, స్కూల్, యూనివర్సిటీ, వీటికి ఏ ఉద్దేశంతో వీటిని నిర్మించారో ఆ ఉద్దేశం ప్రకారంగానే మనం ఎవరైనా అక్కడికి వెళితే వాళ్ళు వెళ్ళిన దాన్ని ప్రైమరీ పర్పస్ అంటారు. అలా కాకుండా ఏ ప్రదేశాలకు ఇప్పుడు మనం పైన మెన్షన్ చేసిన వాటికి ఆ ఉద్దేశంగా కూడా వేరే కూడా వెళ్ళచ్చు. ఉదాహరణకు హాస్పిటల్. నేను హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పాను. నేను వెళ్ళాను అంటే నేను డాక్టర్ని కాదు కాబట్టి ట్రీట్ చేయడానికి వెళ్ళాలి. మరి నాకేమీ జబ్బు లేదు, నేను పేషెంట్ గా కూడా వెళ్ళాలి. మరి దేనికి వెళ్ళి ఉంటాను నేను నా హాస్పిటల్కి? వెరీ గుడ్. హాస్పిటల్లో మాకు తెలిసిన ఒక ఆయన ఉంటే ఆయన చూడడానికి వెళ్ళాను, అంటే విజిట్ చేయడానికి వెళ్ళాను. మరి ఇప్పుడు నేను హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి వెళ్ళానా, ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళానా? రెండు కాదు. అప్పుడు నేను వెళ్ళింది ఏ పర్పస్ అవుతుంది? ఆటోమేటిక్గా సెకండరీ పర్పస్. డాక్టర్ అయితే చూడడానికి వెళ్తారు, పేషెంట్ అయితే చూపించుకోవడానికి వెళ్తారు. నేను రెండు పర్పస్లతో వెళ్ళాలా, రెండు పనుల మీద వెళ్ళాలా. నేను ఎందుకు వెళ్ళాను? అక్కడ ఒక పేషెంట్ తెలిసిన ఉంటే ఆయన కలవడానికి వెళ్ళాను. రైట్.
కాబట్టి ఇప్పుడు వెళ్ళింది ఏ పర్పస్ మీద వెళ్ళాను? సెకండరీ పర్పస్. అంటే ప్రైమరీ పర్పస్ ఎలా ఉంటుందో సెకండరీ పర్పస్ ఎలా ఉంటుందో మనకు డిఫరెన్స్ తెలియాలి. సేమ్ అలాగే ఇప్పుడు చర్చికి సండేనే ఇప్పుడు ఏ వీక్ అయినా వెళ్ళొచ్చు. మరి అక్కడికి వెళ్ళి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవడానికి లేదా టెంపుల్ కి అయితే అర్చన చేయించుకోవడానికి వాటికి వెళ్తే దట్ ఈస్ ప్రైమరీ. అలాగే నేను ఒక చర్చికి వెళ్ళాను. దేనికి వెళ్ళాను? ప్రేయర్ కోసం వెళ్ళాల. అక్కడ లైట్లు బాగలేకపోతే ఆ లైట్లు ఆ ఫ్యాన్లు అవి బాగు చేయడానికి. అంటే ఇప్పుడు నేను వెళ్ళింది కూడా చర్చికే వెళ్ళాను, కానీ దేనికి వెళ్ళాను? ప్రేయర్కి వెళ్ళాల. దేనికి వెళ్ళాను? నేను వేరే పర్పస్ మీద. ఆ వేరే పర్పస్ ని మనం సెకండరీ పర్పస్ అని పిలుస్తాం. ఎంతవరకు అర్థమైనా? రైట్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ మొదట రాసిన దాంట్లో ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి దీంట్లో ఉండేటువంటి డిఫరెన్స్. ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అన్న దగ్గర నేను మార్కెట్ ముందు ది వాడాల, ఇక్కడ మార్కెట్ ముందు నేను ది వాడాను అన్నా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? ఇప్పుడు రూల్ అనేది మనం ఒకసారి మళ్ళీ స్టడీ చేద్దాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ప్రైమరీ పర్పస్ సెకండరీ పర్పస్ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చూస్తే ఏంటి మరి? We should not use the before the places like ఇక్కడ పెట్టినాం when they are used in లేదా on primary purpose. అంటే వీటిని ఉద్దేశించినటువంటి పని మీదనే మనం అక్కడికి వెళ్ళినట్లయితే, ప్రైమరీ పర్పస్ మీద వెళ్ళినట్లయితే ఆ ప్రదేశాల ముందు మనం ది అని వాడకూడదు. వాడితే ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్ గా మనం వెళ్ళింది సెకండరీ పర్పస్ మీద వెళ్ళినట్టుగా మనకు అర్థం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అంటే ఇప్పుడు దేనికోసం వెళ్ళినట్లు ది వాడేమో అక్కడ వాడలేదు. ఇప్పుడు దేనికోసం వెళ్ళినట్టు ఆ మార్కెట్ లోంచి కూరగాయలు తేవడానికో లేకపోతే చికెన్ లేకపోతే ఫిష్ లేకపోతే సంథింగ్ ఏదైనా వేరే ఆర్టికల్స్ తేవడానికో వెళ్తాం. అలా కాకుండా ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ అన్నప్పుడు మనం ముందు చెప్పుకున్నాం చూసారా, ఏది వెజిటబుల్స్ లేకపోతే చికెన్ ఫిష్ మటన్ లేదా వస్తువులు కొనడానికి కాదు మనం వెళ్తాం. మరి మనం దేనికి వెళ్తున్నాము? ఎవరైనా ఫ్రెండ్ని కలవడానికో లేకపోతే అక్కడ ఇంకేదన్నా వేరే వాళ్ళని కలవడానికో దేనికి వేరే పర్పస్ మీద పెడుతున్నాం. అంటే నాట్ ఆన్ ప్రైమరీ పర్పస్ కదా. కాబట్టి మనం వాడేటప్పుడు టీ అనేటువంటిది ఒక ఫ్రీగానే చాలా ఈజీగానే ఉంది కదా అని చెప్పేసి టీ వాడితే దాని యొక్క మీనింగ్ కంప్లీట్ గా అప్పుడు ఎదురుగా వినేటువంటి వ్యక్తి వెంటనే ప్రశ్న వేస్తారు. ఉదాహరణ చూస్తే మార్నింగ్ 7 o'clock అవుతున్నా మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అడిగారు వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగితే మీరు అప్పుడు చెప్పాలి ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అన్నా. అక్కడ ఎలా వాడు? ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అన్నా. అంటే మార్కెట్ ముందు ది వాళ్ళ ది వాడలేదు కాబట్టి వెంటనే ఏమంటారు? సరే కానీ మీరు తెచ్చే వాటితో పాటు ఇదిగో పలాని తీసుకోవాలని అంటారు. అంటే మీరు తేవడానికి వెళ్తున్నారని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరు మార్కెట్ ముందు ది పెట్టలేదు. అలా కాకుండా వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ అని వాళ్ళు అడిగినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ అన్నారు. అంటే మార్కెట్ ముందు ఇవ్వాలి. వెంటనే వాళ్ళు అడుగుతారు వై, ఎందుకు వెళ్తున్నావు అంటే నువ్వు ది వాడావు అంటే అర్థమేంటి? నేను కూరగాయలు కానీ చికెన్ కానీ మటన్ కానీ తేవడానికి కాదు వెళుతున్నది అన్నా. కాదు అని ఎంత క్లియర్ గా చెప్పామంటే నువ్వు ది వాడావు కాబట్టి అందుకని వాళ్ళు వెంటనే అడిగారు మరి దేనికి వెళ్తున్నావు. చూడండి, కాబట్టి మనకు తెలియకుండా దీనికి ఈ ప్రదేశాల ముందు వాడితే దాని పర్పస్ దాని మీనింగ్ మొత్తం పోయి కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని వీటిని కొంచెం జాగ్రత్తగా ఒక్కసారి మళ్ళీ చూసుకొని అవసరమైతే నోట్ చేసుకొని ఆ ప్రైమరీ పర్పస్ సెకండరీ పర్పస్ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను, గమనించండి. షీ హ్యాంగ్డ్ ద పిక్చర్స్ ఆన్ ద వాల్ అని రాసి. సాధారణంగా ఈ కరెక్షన్స్ లో వచ్చినట్లయితే కామన్ ఎర్రర్స్ లో వచ్చినట్లయితే సెంటెన్స్ లో మిస్టేక్ ఏమి జరిగింది, ఎర్రర్ ఏముంది అనేటువంటిది బహుశా మనకు అంత ఈజీగా ఫైండ్ అవుట్ అవ్వదు. ఒకసారి విన్న వాళ్ళకి మాత్రం రెండోసారి ఈజీ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే షీ హ్యాంగ్డ్ ద పిక్చర్స్ ఆన్ ద వాల్ అన్నాం. ఏమన్నా కూడా ఆమె గోడ మీద బొమ్మ వేయాల్సింది అన్నాం. అందులో తప్పే ఉంది అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ చూద్దాం. హ్యాంగ్ అనేటువంటి ఈ వర్బ్ రెండు రకాలుగా వెళ్తాం. ఇలా వెళితే
hung, hung ఒక దారిని వెళ్తే hanged, hang. అంటే ఇది ప్రెసెంట్ టెన్స్ లో హ్యాంగ్ అని ఉంటే అది పాస్ట్ కి వెళ్ళినప్పటికీ హంగ్, మూడో రూపంలో పాస్ట్ పార్టిసిపుల్ లో కూడా అది హంగ్. ఇదే హ్యాంగ్ అనేటువంటిది ఇంకొక దారిలోకి వస్తే అది హ్యాంగ్డ్, హ్యాంగ్డ్ గా వాడుకో. అంటే ఈ హ్యాంగ్ అనే వర్బ్ రెండు రకాలుగా ఏంటది? హ్యాంగ్, హంగ్, హంగ్, హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్, రెండు రకాలుగా. వీటన్నిటి మీనింగ్ చూస్తే మీకు అప్పుడు అర్థమైపోతుంది. హ్యాంగ్, హంగ్, హంగ్ అంటే తెలుగులో వచ్చినప్పటికీ వేలాడదీయు. హ్యాంగ్, హంగ్, హంగ్ అంటే అర్థమేంటి? వేలాడదీయు. అది కిందికి వచ్చాం. హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్ అంటే ఉరితీయు. దీని అర్థమేంటి? ఉరితీయు. సో అది సేమ్ ఇదే ఉంది. అది మార్పు వచ్చేటప్పటికి దాని మీనింగ్ కంప్లీట్ గా మారిపోయింది. వాడు హ్యాంగ్, హంగ్, హంగ్ అంటే వేలాడదీయు, వేలాడదీయు, వేలాడదీయను, వేలాడదీయబడిను. హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్, హ్యాంగ్ వేలాడు, ఉరి తీసెను, ఉరి తీయబడెను. మారిపోదు. ఆ చేంజ్ వచ్చినప్పటికీ మీనింగ్ మారిపోదు. ఇప్పుడు పైన ఏమి రాసిందో చూడండి. షీ హ్యాంగ్డ్ ద పిక్చర్స్ అన్నారు. అంటే ఇప్పుడు ఆ బొమ్మల్ని, ఆ పిక్చర్స్ ని ఆమె ఏం చేసిందట? ఏం చేస్తుంది? ఉరి తీసింది అని రాసి. వినడానికి మనకేం కరెక్ట్ గానే ఉన్నట్టుంది హ్యాంగ్డ్ అనే పదం, కానీ దాని అర్థం ఏమొచ్చింది? ఉరి తీయడము అని వచ్చింది. అవునా? కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి? షీ హంగ్ ద పిక్చర్స్, షీ హంగ్ ద పిక్చర్స్ ఆన్ ద వాల్. ఇది చక్కగా రాసుకో. హ్యాంగ్ నుండి హంగ్, హంగ్ వేలాడదీయు, మళ్ళీ హ్యాంగ్, హ్యాంగ్డ్, హ్యాంగ్డ్ అంటే ఇదేమర్థం వచ్చింది? ఉరి తీయు. ఇక్కడ ఏం రాసాము? షీ హ్యాంగ్డ్ ద పిక్చర్స్ ఆన్ ద వాల్ అని రాసినప్పుడు హ్యాంగ్డ్ అంటే ఆమె పిక్చర్స్ ఉరి తీసింది అని. దాని ప్లేస్ లో మనం ఏం రాసాము? ఇది తప్పు. కాబట్టి ఇక్కడ షీ హంగ్ ద పిక్చర్స్ ఆన్ ద వాల్. దీన్ని ఎలా చదువుతాము ఒకసారి చెప్పండి. అపాస్ట్రఫియస్ అంటాం. ఏమంటాం దీన్ని? అపాస్ట్రఫీ. దీని పేరేమో అపాస్ట్రఫీ, ఇదేమో ఎస్. కాబట్టి దీన్ని మనం ఎలా చదువుతాము? అపాస్ట్రఫియస్ అంటాం. దీనిలో ఒక చిన్న సమస్య. చాలా మందిలో చివరిలో ఎస్ కనపడిన వెంటనే పైకి వెళ్ళిపోయి ఆ అపాస్ట్రఫీ పెట్టొస్తారు. అది తప్పు. అపాస్ట్రఫీ ఎస్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మీనింగ్ వస్తుంది. ఈ అపాస్ట్రఫియస్ ని ఇంగ్లీష్ లో అయితే మనం ఆఫ్ అంటాము. తెలుగులో వచ్చినట్లయితే యొక్క అంటాం. అపాస్ట్రఫియస్ చివరిలో ఎక్కడ ఎస్ కనపడ్డా మనం పైన వెళ్ళి అపాస్ట్రఫీ పెట్టకూడదు. అపాస్ట్రఫియస్ అంటే ఇంగ్లీష్ లో వస్తే ఆఫ్, తెలుగులో వస్తే యొక్క అనేటువంటి అర్థం వస్తుంది. దీనికి స్పెషల్ గా ఏం చెప్పారంటే చూద్దాం. We use apostrophe కనపడుతుందా? రైట్. We use apostrophes only to the living and animated things. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఈ అపాస్ట్రఫియస్ ని మనం ఎక్కడ వాడతాము? రెండు చోట్ల మాత్రమే. ఒకటి లివింగ్, రెండోది యానిమేటెడ్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అపాస్ట్రఫియస్ దేనికి వాడాలి? రెండింటికి వాడతాం. ఒకటి లివింగ్ థింగ్స్ కి వాడవచ్చు, రెండోది యానిమేటెడ్ థింగ్స్. ఇప్పుడు ఒక్కో దాన్ని చూద్దాం. లివింగ్, మనం అందరము లివింగ్ కిందనే వస్తాం, అవునా కదా? మనకు అపాస్ట్రఫియస్ వాడచ్చు. రాజూస్ అంటే రాజు యొక్క, రవీస్ రవి యొక్క, మరి అలాగే మంకీస్ మంకీ యొక్క, డాగ్ అపాస్ట్రఫియస్ డాగ్స్ డాగ్ యొక్క. కాబట్టి ఈ విధంగా లివింగ్ ప్రాణం ఉన్న వాటికి అపాస్ట్రఫియస్ వాడి ఏమర్థం వస్తుంది? దాని యొక్క అనేటువంటి అర్థం. రెండోది ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం, ఏంటది? యానిమేటెడ్ అన్న.
యానిమేషన్ అనే పదము అందరికీ బాగా తెలుసు. ఈ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత యానిమేషన్ ఒకనాడు ఏంటంటే మా చిన్నప్పుడు అయితే యానిమేషన్ అనే పదాన్ని గురించి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అది ఎలా ఉండేదంటే ఏదో కాశీ మజిలీ కథలు ఉన్నట్టుగా ఉండేది మాకు మేము నేర్చుకునే రోజు. మరి ఈ రోజుల్లో మీకు ఆ సమస్య లేదు. ఆ యానిమేషన్ అనేటువంటిది ఈ రోజు మనం ఏ టీవీ ఛానల్లో చూసినా మరి అందులో ఈ ఐస్ ఏజ్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మూవీ ఒకటి వచ్చింది, ఐస్ ఏజ్ అనేది. దాంట్లో ఏం చూస్తే ఏం చేశారు, బొమ్మలు తయారు చేశారు. ఎలిఫెంట్, తర్వాత రకరకాలటువంటి యానిమల్స్ తయారు చేసి అవి మనుషులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాయి. ఆ మనిషి వాయిస్ వెనకబెట్టి అవి లిప్ మూమెంట్, ఆ ఫీలింగ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. అంటే ఒక ప్రాణము లేనటువంటి ఒక బొమ్మ లేదా ప్రాణము లేనటువంటి ఒక దానికి యానిమేట్ చేస్తున్నారు. అంటే యానిమల్ లాగా ఒక జీవం ఉన్న వాటిలాగా మారుస్తూ ఉన్నారు. దాన్ని మనం ఇంగ్లీష్ ఏమంటాం అంటే యానిమేషన్ లేదా అంటాం. దీన్ని యానిమేషన్. ఓకే, ఇప్పుడు గమనించండి, రెండే ఉన్నాయి. ఫస్ట్ వన్, లివింగ్ థింగ్స్ కి అపాస్ట్రఫియస్ వాడవచ్చు. రెండవది యానిమేటెడ్ కి అపాస్ట్రఫియస్ వాడవచ్చు. ఏ అర్థంలో? ఆఫ్ లేదా యొక్క. దీన్ని బట్టి మనం వాడు గుర్తుపెట్టుకోవాలి. ప్రాణము లేనటువంటి వాటికి అపాస్ట్రఫియస్ వాడకూడదు. మనకి ఎగ్జామినేషన్ లో ఎలా ఇస్తారంటే చూడండి, ద టేబుల్స్ లెగ్ ఈజ్ బ్రోకన్ అని ఇస్తారు. ఇందులో తప్పేంటి? మనకి ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారంగా టేబుల్ అనేటువంటిది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి, లివింగ్ కాదు, నాన్ లివింగ్ కాబట్టి అపాస్ట్రఫియస్ వాడొచ్చా? వాడకూడదు. అది మనకు కావాల్సి. ఎగ్జామ్ లో ఎలా ఇస్తారు? నాన్ లివింగ్ కి అపాస్ట్రఫియస్ వాడేస్తారు. అలా ఇచ్చినప్పుడు మనం వెంటనే మన మనసులో గుర్తు, ఓ రైట్, అపాస్ట్రఫియస్ అనేటువంటిది ఆఫ్ అనే మీనింగ్ లో, యొక్క అనేటువంటి అర్థంలో లివింగ్ కు వాడాలి, నాన్ లివింగ్ కు వాడకూడదు. నెక్స్ట్ యానిమేటెడ్ కు వాడాలి, మిగతా వాటికి వాడకూడదు అనేది క్లియర్. ఇప్పుడు మొత్తం ఒక లివింగ్ అనేది మనం తెలుసుకున్నాం, ప్రాణం ఉన్న వాటిని మనం తెలుసుకున్నాం. ప్రాణం అనేది మనకు తెలుసు. బుక్ వాడకూడదు, బుక్స్ కవర్ వాడకూడదు, పెన్స్ క్యాప్ వాడకూడదు. ఇప్పుడే రాశాను టేబుల్స్ లెగ్, చైర్స్ హ్యాండ్, అవునా? ఇలా మనం ప్రాణము లేని వాటికి మనం వాడకూడదు. రైట్, వాటికి ఎలా వాడాలో మనం చివరిలో చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ యానిమేటెడ్ అంటే యాక్చువల్ గా వాడికి ప్రాణం లేదు. ఒక బొమ్మ ఉంది, బొమ్మకు ప్రాణం లేదు. కుక్క ఉంది, కుక్కకు ఉంది. మరి డాగ్ కు ప్రాణం ఉంది, డాగ్ బొమ్మకు ప్రాణం లేదు. ప్రాణము లేనటువంటి వాటికి ప్రాణం ఉన్నట్టుగా మనం క్రియేట్ చేస్తే వాటిని యానిమేట్. ఇప్పుడు ఇక్కడ యానిమేటెడ్ అని మనం దేని కిందకి తీసుకుంటాము అని అంటే, ఇప్పుడు మనం యానిమేటెడ్ టెక్నాలజీ గురించి కదా మనం మాట్లాడుతుంది. ఇప్పుడు మనం లాంగ్వేజ్ గురించి మాట్లాడడం. యానిమేట్ అనే దేని గురించి వస్తుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, రాయల్, స్టేట్, క్రౌన్, కంట్రీ, కాన్స్టిట్యూషన్, కంపెనీ, ఇలాంటి పదాలు ఉన్నాయి. రాయల్, స్టేట్, క్రౌన్, కంట్రీ, కాన్స్టిట్యూషన్, కంపెనీ, ఇలాంటి ఈ పదాలు ఉన్నాయి సార్. వీటిని మీరు మనసులో గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో వచ్చేటువంటి ఇవే. వీటికి ఇప్పుడు రాయల్ అంటే రాజరికం, స్టేట్ అంటే దేశం, మన ప్రభుత్వం, క్రౌన్ కిరీటము, కంట్రీ దేశము, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము, కంపెనీ తెలుసు. వీటికి యాక్చువల్ గా ప్రాణము లేవు ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ కూడా నాన్ లివింగ్, ప్రాణము లేనటువంటి. అయితే ఏమన్నారంటే, వీటికి ప్రాణము లేకపోయినా కూడా వీటికి ప్రాణం ఉన్న వాటిగా మనం పరిగణించండి. ఎందువల్లంటే వాటికి ప్రాణము లేకపోయినా అవి ప్రాణమున్న ఎలాంటి పనులు చేస్తాయో అలాంటి పనులు ఇవి చేస్తాయి. ఏమంటవి? రాయల్, స్టేట్, క్రౌన్, కంట్రీ, కాన్స్టిట్యూషన్, కంపెనీ. అందువల్ల వీటికి కూడా ప్రాణం ఉన్న వాటికి ఏ స్టేటస్ అయితే ఉందో ఈ యానిమేటెడ్ కూడా వీటికి కూడా మీరు అదే స్టేటస్ ఇవ్వండి అన్నారు. మీకు కామర్స్ ఆ సబ్జెక్ట్ తెలిసి ఉంటే అందులో ఒక డెఫినేషన్ ఉంది. కామర్స్ చదివే స్టూడెంట్స్ ఏమంటే వాళ్ళకి ఒక డెఫినేషన్. వాళ్ళకి ఏమన్నా అంటే డిఫైన్ ద టర్మ్ కంపెనీ, కంపెనీ అనే పదాన్ని నిర్వచించండి అని అడిగారు. అందులో ఏమి ఇచ్చారు దాని డెఫినేషన్ లో అంటే నేను చెప్తాను చూడండి. ఏ కంపెనీ ఈజ్ an artificial man లేదా పర్సన్ క్రియేటెడ్ బై లా. ఎవరన్నా కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటే లేదా చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియాలి.
తెలిసే ఉంటుంది. ఏ కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ అనా, అంటే ఆర్టిఫిషియల్ మ్యాన్ క్రియేటెడ్ బై లా, అంటే తెలుగులో చట్టము చేత సృష్టించబడిన కల్పిత మానవుడట కంపెనీ అంటే. అంటే కంపెనీకి ఏ హోదా ఇచ్చారు? మానవుని హోదా ఇచ్చారు. అంటే మానవుడు ఏ పని అయితే చేస్తాడో ఆ పనులు మొత్తాన్ని ఈ కంపెనీ అనేది చేస్తాడు. ఉదాహరణ చూస్తే కంపెనీ తనకు తాను ఆస్తులు ఏర్పరచుకుంటాం. మనం చేస్తాం. ఒకళ్ళ మీద కోర్టుకి వెళ్తాం, మనం వెళ్తాం, మనం ఏం చేస్తామో అది చేస్తాం. మరి మనం ఎలా చేస్తామో అలాగే మరి మనం సంతానాన్ని అభివృద్ధి చేస్తాం, పిల్లల్ని కంటాం. అది కూడా అంతే. ఒక పెద్ద కంపెనీ ఆ తర్వాత మళ్ళీ చిన్న కంపెనీలు ఏర్పాటు చేసుకున్నా ఒకళ్ళకి అప్పిస్తారు, ఒకళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటుంది. మనిషి ఏమైతే చేస్తాడో అన్ని పనులని కంపెనీ, మనిషి చివరికి చచ్చిపోతాడు. అలాగే కొన్ని కంపెనీలు కూడా రైట్ అంతరించిపోతాయి. ఈ విధంగా మనం మానవుడు ఏ పని అయితే చేస్తాడో కంపెనీ కూడా దాదాపుగా అవే పనులు చేస్తాయి. కాబట్టి దీనికి ఏమి నిర్వచనం ఇచ్చారు? ఏ కంపెనీ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ మ్యాన్ లేదా పర్సన్ క్రియేటెడ్ బై లా, చట్టము చేత సృష్టించబడిన కల్పిత మానవుడు కంపెనీ. కాబట్టి ఇప్పుడు మానవుడికి ఏ పనులు అయితే లివింగ్ గా ఏ పనులు అయితే చేస్తాడో అవి చేస్తాడు. అందువల్ల వీటి ముందు మనం చూడాలి ఎస్ అనేది వాడుకోవచ్చు. మీకు అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? వీటి ముందు వాడచ్చు, ప్రాణం ఉన్నటువంటి వాటి ముందు అపాస్ట్రోఫియస్ వాడవచ్చు, అంటే మిగిలిన వాటి ముందు వాడకూడదు. అది లెక్క. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట రాశాను. ఏమని రాశాను? ఇక్కడ చూడండి, ఎగ్జామ్ లో రాస్తాను. ఇప్పుడే రాశాను. ఏమని? ద టేబుల్స్ లెగ్ ఈజ్ బ్రోకెన్ అని రాశాను. ద టేబుల్స్ లెగ్ ఈజ్ బ్రోకెన్. రాయొచ్చా దీన్ని? రాయొచ్చా? రాయకూడదు. ఎందుకని రాయకూడదు? టేబుల్ అనేటువంటిది నాన్ లివింగ్ కాబట్టి ఇది అంటే దీనికి ముందు ఉన్నటువంటి దీవుడు అంటే ద టేబుల్స్ లెగ్ ఈజ్ బ్రోకెన్, తప్పదు. అప్పుడు మనం ఏం చేయాలి? దీనికి ప్రాణం ఉన్న వాటికి ఇది వాడతాము, లేకపోతే మనం ఆఫ్ వాడతాం. దీన్ని రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లెగ్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ బ్రోకెన్ అంటే ఇంతవరకు ఏమి తేడా లేదు. గమనించండి, ఈ రెండు ఒకటే ఉంది. ఇక్కడికి వచ్చేప్పటికి మనం ఈ టేబుల్ కి అపాస్ట్రోఫియస్ వాడేటప్పటికి అది తప్పు అయిపోయింది. మరి అది ఎందుకని? ఇది ప్రాణం లేదు. అందువల్ల మనం దాన్ని రివర్స్ చేసి ఏం చేయాలి? లెగ్ ఆఫ్ ద టేబుల్. అలాగే ఇప్పుడు నేను ఓవరాల్ గా ఒకటి అడుగుతాను, చెప్పండి. మై పెన్స్ క్యాప్ ఈజ్ మిస్డ్. పెన్స్ క్యాప్, మై పెన్స్ క్యాప్ ఈజ్ మిస్డ్. పెన్ అపాస్ట్రోఫియస్ రాశాను. పెన్స్ క్యాప్ వాడొచ్చా? రైట్, వాడకూడదు. ఎందువల్ల? పెన్ ఈజ్ ఏ నాన్ లివింగ్ అనా. అప్పుడు మనం ఎలా రాయాలి? క్యాప్ ఆఫ్ మై పెన్. ఏం రాయాలి? ముందు ఏమన్నా రాసినాం? మై పెన్స్ క్యాప్ ఈజ్ మిస్డ్ అన్నాం. కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే ఎలా వచ్చింది? క్యాప్ ఆఫ్ మై పెన్. ద బుక్స్ కవర్ ఈజ్ టార్న్. పుస్తకం యొక్క అట్టచిని తెలుగు మళ్ళీ ఎలా రాస్తాం. అయితే ఇంగ్లీష్ లో వచ్చేప్పటికి మనం ఏం రాస్తున్నాము? బుక్స్ కవర్ అని రాయాలి. ఎలా రాయాలి? కవర్ ఆఫ్ ద బుక్. ఎలా? నాన్ లివింగ్ వచ్చినప్పుడు వాటికి అపాస్ట్రోఫియస్ వాడకుండా మనం తిరిగి రివర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాన్ని ఒక్కసారి చూస్తే అపాస్ట్రోఫియస్ is equal to off అంటే యొక్క. We use apostrophes only to the living and animated things. ఓకే, కాబట్టి వీటికి మాత్రమే వాడాలి. వీటికి మాత్రమే అంటే ఓన్లీ వాడాలి అన్నప్పుడు ప్రాణము లేని వాటికి ఇనానిమేటెడ్ కి మనం వాడకూడదు అనేటువంటి ఒక క్లియర్ కట్ ఐడియా. ఒకవేళ ప్రాణం లేని వాటికి వస్తే ఇదిగో మనం ఇక్కడ చేసినట్టుగా వాటిని రివర్స్ చేసుకొని మనం వాటికి రాసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక వర్డ్ మనం తీసుకుందాం. దాని పేరు, దీని గురించి అందరికీ తెలుసు, హూ అంటే ఏంటి అని. ఇప్పుడు వాటి గురించి, వాటి అర్థాల గురించి మనం ఏం మాట్లాడతలా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట రాస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించు. ఈ హూ జాబ్ ఒక్క మాట రాస్తాను అంటే పూర్తిగా రాలేదు, అర్థం కావాలి. ద ఇంటరోగేటివ్ ప్రొనౌన్ హూ అన్నాను అంటే దీన్ని బట్టి ఒక విషయం మనం తెలుసుకోవాలి. మనం చదివే సమయంలో, వినే సమయంలో ప్రతి దాంట్లో నుంచి నేను ఏమి నాలెడ్జ్ నేను పొందగలను అని చూసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఒక పాట రాశాను, ద ఇంటరోగేటివ్ ప్రొనౌన్ హూ అన్నాను అంటే ఇప్పుడు ఏం తెలుస్తుంది మనకు? హూ అనేటువంటిది ఒక ప్రొనౌన్. అందులో ఎలాంటి ప్రొనౌన్? అది ఇంటరోగేటివ్ ప్రొనౌన్. ఓకే రైట్. రేపు ఏదైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి,
హూ అండర్లైన్ చేసి వాట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇస్ ఇట్ అని అడిగితే అప్పుడు మనం దాన్ని ఏం రాయాలి? ప్రొనౌన్. రైట్. కాబట్టి అక్కడ మనం ఒక ఈ పార్ట్ లో నుంచి ఒక చిన్న విషయం, హూ అనేటువంటిది ఒక ప్రొనౌన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ద ఇంటరాగేటివ్ ప్రొనౌన్ హూ ఆల్వేస్ రిప్రజెంట్స్ టు ఇట్స్ నియరెస్ట్ సబ్జెక్ట్. నియరెస్ట్ అంటే నియరెస్ట్ అంటే బిఫోర్, బిఫోర్ అంటే ముందు. ఇది ఒక్కసారి వినండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం కూడా ఇది. హూ అంటే ఎవడు, ఎవరు అని అర్థం. మనుషులకు మాత్రమే వాడతాం. హూ అనేది ఎలా వాడతాం? ఎవరు, ఎవడు అంటే సింగులర్ కు వాడవచ్చు, ప్లూరల్ కు కూడా వాడవచ్చు. హూ అనే దాంట్లో ఏం కనపడుతుంది? అక్కడ సబ్జెక్ట్ సింగులర్ అయినా హూ వాడతాము, సబ్జెక్ట్ ప్లూరల్ అయినా కూడా హూ వాడతాం. అయితే ఒక సెంటెన్స్ లో సింగులర్ ప్లూరల్ రెండు ఉన్న సమయంలో ఈ హూ సింగులర్ ని రెఫర్ చేసిందా, ప్లూరల్ ని రెఫర్ చేసిందా తెలుసుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ ఏమైనా ఉండొచ్చు, ఇంకో సబ్జెక్ట్ ఇలా ఉంది. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5 ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం హూ అనే దాన్ని ఇక్కడ వాడాము. ఇక్కడ హూ వాడితే మొత్తం మనకి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. హూ ఎక్కడ వాడాము? ఆఫ్టర్ 1 ఫస్ట్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఈ హూ ఎవరిని రెఫర్ చేస్తుంది అంటే దీన్ని మాత్రమే రెఫర్ చేస్తుంది, కానీ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీటికి సంబంధం. ఒకవేళ మనం ఇక్కడ నుండి తీసేసి ఇక్కడ వాడామనుకోండి హూ అని, అప్పుడు ఈ హూ ఎవరిని రెఫర్ చేస్తుంది? నెంబర్ 3ని మాత్రమే రెఫర్ చేస్తుంది, కానీ 1, 2, 4, 5 రెఫర్ చేయదు. ఒకవేళ ఇక్కడ నుండి తీసి ఇక్కడ వాడామనుకో, ఇక్కడ వాడాము, అప్పుడు ఆ హూ ఎవరిని రెఫర్ చేస్తుంది? రిప్రజెంట్ చేస్తే అసలు ఇవేమీ ఉండదు. ఒక నెంబర్ 5 అంటే 5th సబ్జెక్ట్ ను మాత్రమే రెఫర్ చేస్తుంది. ఇది చెప్పేటప్పుడు ఏం కష్టంగా ఉండదు, కానీ అది వాడిన సందర్భంలో, ఆ రాంగ్ వాడిన సందర్భంలో అది మనల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి మనం దీన్ని నేను సెంటెన్స్ లో వాడి చూపిస్తాను. ఇప్పుడు అది సింగులర్ ని రెఫర్ చేస్తా, ప్లూరల్ ని రెఫర్ చేస్తా చూద్దాం. మళ్ళీ ఒక్కసారి ద ఇంటరాగేటివ్ ప్రొనౌన్ హూ always represents to its nearest subject, that means before. అది మనకు ఇక్కడ కావాల్సి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. రమేష్ is one of those boys who, ఇక్కడ మనకు కావాలి హూ. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ హూ అనేటువంటి చూస్తే ఈ హూ ఎవరిని రెఫర్ చేస్తుంది? ఇక్కడ మనకి ఎవరున్నారు? రమేష్ అనేటువంటి సింగులర్ నెంబర్ ఉంది, బాయ్స్ అనేటువంటి ప్లూరల్ నెంబర్. ఇప్పుడు హూ రమేష్ ని రెఫర్ చేస్తుందా లేకపోతే బాయ్స్ ని రెఫర్ చేస్తుందా అని మనం చూసినట్లయితే హూ ఎవరి దగ్గర ఉంది? రమేష్ దగ్గర ఉందా, బాయ్స్ దగ్గర ఉందా? బాయ్స్ దగ్గర ఉంది. కాబట్టి ఈ హూ అనేది ఎవరిని రెఫర్ చేసింది? బాయ్స్ అంటే ప్లూరల్ కదా. ఇప్పుడు మనం ఏం రాయాలి? హూ లవ్స్ అని రాయాలా లేకపోతే హూ లవ్ అని రాయాలా? హూ లవ్ ద గేమ్, హూ లవ్ దిస్ గేమ్ అన్నాలి. కంటిన్యూ, హూ లవ్ దిస్ గేమ్ అన్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఈ సింగులర్ రమేష్ గేని అయితే లవ్స్ అని తీసుకోవాలి, ఒకవేళ బాయ్స్ అయితే లవ్ అని తీసుకోవాలి. ఇప్పుడు హూ అన్నాం. ఈ హూ ఎవరిని రెఫర్ చేసిందో మనకు తెలియాలి. ఇక్కడ ఎవరున్నారు? రమేష్ అనే సింగులర్ నెంబర్ ఉంది, దోస్ బాయ్స్ అనే ప్లూరల్ నెంబర్. ఎవరి దగ్గర ఉంది హూ? రైట్, బాయ్స్ దగ్గర. కాబట్టి బాయ్స్ అనే ప్లూరల్ నెంబర్ కాబట్టి మనం తీయాల్సింది ఇది కాదు, ఇది కరెక్ట్. అంటే రమేష్ ఈస్ వన్ ఆఫ్ దోస్ బాయ్స్ హూ లవ్ దిస్ గేమ్. అది ఇంకొక మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను, జాగ్రత్త గమనించు. వన్ ఆఫ్ మై నైబర్స్ was taken to a doctor who suffered from severe stomach pain. ఈ సెంటెన్స్ కి నేను చదివితే ఇప్పుడు ఇక్కడ రాసాము సెంటర్. One of my neighbors was taken to a doctor who suffered from severe stomach pain. అన్న ఈ సెంటెన్స్ మనం చదివితే అసలు తప్పే లేదు అనిపిస్తుంది మనకు, ఎందుకంటే ఇంగ్లీష్ లో ఉండే తమాషా. అందులోనూ ఈ హూకు సంబంధించి వచ్చినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు మనకి. ఎవరు? మన
ఈ ప్రక్క పొరుగింటి ఆయన నైబర్ అంటే పక్కింటి వాళ్ళలో ఒక ఆయన, అంటే వన్ ఆఫ్ మై నైబర్స్. ఇంతవరకు ఓకే. తర్వాత ఏ డాక్టర్, ఇద్దరు. మన పక్కింటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. బాగా గమనించాం. ఇప్పుడు దీని అర్థం చూస్తే మనం ఏమని చెప్పాలనుకున్నామంటే, మా ఇంటి ప్రక్కన ఒక ఆయనకి విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది, అందువల్ల నేను ఆయన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను అని అర్థం అని మనం చెప్పాలనుకున్నాం. చెప్పింది కూడా అదే, కానీ చెప్పింది అదే కానీ రాసింది మాత్రం అది కాదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక ముక్క కొడదాం. హూ సఫర్డ్ ఫ్రమ్ సివియర్ పెయిన్, సివియర్ స్టమక్ పెయిన్ అన్న. అంటే హూ అంటే ఎవరైతే విపరీతమైన కడుపు నొప్పితో బాధపడ్డాడో, ఏమన్నా హూ సఫర్డ్ ఫ్రమ్ సివియర్ స్టమక్ పెయిన్, ఎవరైతే విపరీతమైన కడుపు నొప్పితో బాధపడ్డారో అది సెంటెన్స్. అవునా? ఇప్పుడు హూ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తోంది అనుకున్నాం మనం? నియరెస్ట్ అంటే బిఫోర్, అంటే ఎవరికి? ఏ డాక్టర్. అంటే ఇప్పుడు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది ఎవరికి? డాక్టర్కి వస్తే మన పక్కింటి ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ చెప్పాలనుకున్న మీనింగ్ ఒకటైతే అక్కడ రాసింది ఇంకోటి. మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ 3 ముక్కలు చేద్దాం. వన్ ఆఫ్ మై నైబర్స్, మా ఇంటి ప్రక్కన ఒక ఆయన, వాస్ టేకన్ టు ఏ డాక్టర్, ఇది ఒక ముక్క. హూ సఫర్ ఫ్రమ్ సివియర్ పెయిన్, సివియర్ స్టమక్ పెయిన్ అలా. ఇక్కడ మనకు కావాల్సిన ఇక్కడ హూ సఫర్డ్ ఫ్రమ్ సివియర్ స్టమక్ పెయిన్ అంటే ఎవరైతే విపరీతమైన కడుపు నొప్పితో బాధపడ్డాడో, అంతవరకు ఓకేనా? ఇప్పుడు ఆ ఎవరైతే లేదా ఎవడైతే అన్నప్పుడు అంటే హూ. ఈ హూ ఎవరిని రెఫర్ చేసింది? కడుపు నొప్పితో బాధపడుతున్నా. ఇప్పుడు కడుపు నొప్పి ఎవరికి వచ్చింది? హూని ఎవరి దగ్గర వాడితే వాళ్ళకి వచ్చినట్టు లెక్క. ఇప్పుడు హూ ఎవరి దగ్గర వాడాము? మన నైబర్ దగ్గర వాడామా, లేకపోతే డాక్టర్ దగ్గర వాడామా? డాక్టర్ దగ్గర వాడాము. అది కాబట్టి డాక్టర్కి విపరీతమైన కడుపు నొప్పి వచ్చినట్టుగా రాసి కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ హూ అంటే ఈ 3వ భాగాన్ని మొత్తాన్ని ఇక్కడికి తీసుకెళ్ళిపో. అప్పుడు ఎలా రాయాలి? వన్ ఆఫ్ మై నైబర్స్, మా పక్కలలో ఒకళ్ళలో ఒక ఆయన, ఎవరికైతే విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందో ఆయన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి. దేని బట్టి తెలుస్తుంది ఈ హూ అనేది ఎవరు రెఫర్ చేస్తూ ఉంటుంది? దానికి దగ్గరలో ఎవరుంటే వాళ్ళ రెఫర్. ఈ హూ ఎవరు? కడుపు నొప్పితో బాధపడ్డారు, విపరీతమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. ఎవరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందని రాశాము? నువ్వు ఎవరి దగ్గర పెడితే వాళ్ళ కోసం. ఎవరికి వచ్చిన దగ్గర పెట్టాము? డాక్టర్ దగ్గర పెట్టాం. అంటే అర్థమైంది, డాక్టర్ గారికి, అవునా, డాక్టర్ గారు ఎవరైతే విపరీతమైన కడుపు నొప్పితో బాధపడ్డాడో ఆయన దగ్గరికి మన పక్కింటి ఆయన తీసుకెళ్ళాము. అవునా? అందువల్ల దీన్ని ఈ 3 ముక్కలు రివర్స్ చేసి నేను ఇక్కడ రాస్తాను. వన్ ఆఫ్ మై నైబర్స్. ఇప్పుడు హూ అనేది ఇక్కడికి రావాలి. ఎవరినైతే మనం రిప్రజెంట్ చేస్తాం వాళ్ళకి రావాలి. ఇప్పుడు ఇక్కడ హూ సఫర్డ్ ఫ్రమ్ సివియర్ స్టమక్ పెయిన్, అయిపోయింది. ఇప్పుడు మొత్తం తెలుసు ఎవరికైతే మన కడుపు నొప్పి వచ్చినా వాళ్ళని ఏం చేశాం? వాస్ టేకన్ టు ఏ డాక్టర్. ఇది మొదటిసారి విన్నప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందువల్లంటే సెంటెన్స్ 3 పార్ట్స్ చేయాల్సి. ఆ 3 పార్ట్లు చేయాలంటే మన ఆలోచన ముందు ఇది మనకు క్లియర్ గా మనకు అర్థమైపోవాలి. ఇది ఏంటది? హూ ఎవరి దగ్గర వాడతాము? హూరి అంటే అర్థమైంది ఎవరు లేదా ఎవడు అన్న. హూ ఎక్కడైతే వాడతామో దానికి ముందు ఉన్నది మాత్రమే ఆ హూకు సంబంధించి ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం దేని దగ్గర వాడాము? ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది క్లియర్ గా అర్థమైపోయింది మనకు. ఎందువల్ల ఇక్కడ రమేష్, ఆ తర్వాత దోస్ బాయ్స్ వాడింది దోస్ బాయ్స్ దగ్గర కాబట్టి ప్లోరల్, కాబట్టి లవ్ తీసుకున్నాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ లో మనకు వచ్చేటప్పటికి కొంచెం పెద్దదైంది సెంటెన్స్. అందువల్ల మీరు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. మళ్ళీ ఒకసారి అది చూస్తే ఇక్కడ చూద్దాం. ఇక్కడ వన్ ఆఫ్ మై నైబర్స్ అంటే అర్థం ఏంటి? మా నైబర్స్ లో ఒక ఆయన వాస్ టేకన్ టు ఏ డాక్టర్, ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఎందుకు తీసుకెళ్ళాం ఇప్పుడు చెప్పాను. ఏమని? హూ సఫర్డ్ ఫ్రమ్ సివియర్ స్టమక్ పెయిన్, ఎవరైతే విపరీతమైన కడుపు నొప్పితో ఎవరైతే. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మన పక్కింటి ఉన్నారు, డాక్టర్ అన్నాడు. ఎవరికి కడుపు నొప్పి వచ్చినట్టుగా రాశాము? ఎవరైతే విపరీతమైన కడుపు నొప్పితో బాధపడ్డారో అన్న. ఆ హూ ఎవరైతే దేని ముందు పెడితే వాళ్ళ కడుపు నొప్పి వచ్చినట్ట. ఇప్పుడు ఎవరి తర్వాత పెట్టాం మనం? డాక్టర్ తర్వాత పెట్టాం. కాబట్టి ఇప్పుడు కడుపు నొప్పి ఎవరికి వచ్చినట్టు? స్టమక్ పెయిన్ ఎవరికి వచ్చినట్టు? డాక్టర్కి వచ్చినట్టు. కాబట్టి మన డాక్టర్ కాదు స్టమక్ పెయిన్ వచ్చింది. ఎవరికి వచ్చింది?
రైట్, పేషెంట్ కాబట్టి వచ్చింది, అదే నైబర్ కాబట్టి వచ్చింది. దాన్ని తీసుకొని మనం నైబర్ దగ్గర రాసాం. ఇదిగో, వన్ ఆఫ్ మై నైబర్స్ వాస్ హూ సఫర్డ్ ఫ్రమ్ సివియర్ స్టమక్ పెయిన్ అని రాసాం. అప్పుడు ఆయన ఏం చేశాము, వాస్ టేకెన్ టు ఏ డాక్టర్. ఇది కరెక్ట్. ఒకసారి మీరు చదువుకొని ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే మళ్ళీ ఒక్కసారి దీన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి విని దాన్ని మళ్ళీ ఎలా ముక్క డివైడ్ అవుతుందో మీరు క్లియర్ గా దీన్ని అర్థం చేసుకోవాలి. మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఒక రూల్, ముందు రూల్ రాసిన తర్వాత మనం దాని గురించి చెప్తాం. We must use verb. We must use verb. ఇప్పుడు to conditionalize an impossible thing possible. ఇది జాగ్రత్తగా ఇక్కడ ఇంపాసిబుల్ పాసిబుల్ అని రాసి, ఇది రూల్ అంతవరకు. ఏంటది? we must use verb. ఏం వాడాలట? verb. ఇప్పుడు to conditionalize an impossible thing possible అంటే, ఇంపాసిబుల్ అంటే ఒక అసంభవమైనటువంటి ఒక పనిని సంభవమైతే ఎలా ఉంటుంది అని మనం చెప్పుకునే సందర్భంలో చాలా సింపుల్ అయింది, కానీ మనం గుర్తుంచుకోవడం కాదు. ఒకటి అసంభవము అంటే అది జరగదు, అలా జరగనటువంటి దాన్ని జరిగితే అని కండిషన్ చేస్తున్నప్పుడు, అంటే ఇంపాసిబుల్ ని పాసిబుల్ అని కండిషన్ చేస్తూ ఉన్న సమయంలో అక్కడ సబ్జెక్ట్ ఏదన్నా ఉండనివ్వండి, ఐ ఉండనండి, వి ఉండనండి, యు ఉండండి, హీ షీ ఏదన్నా ఉండనివ్వండి, అక్కడ మనం టెన్స్ తో గాని సబ్జెక్ట్ తో గాని సంబంధం లేకుండా మనం అక్కడ వాడాల్సినటువంటి వర్డ్ వర్బ్. ఉదాహరణ చూస్తే ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాం, ఎవరితో చెప్పడం సరదాగా, నేనే నువ్వైతేనా అంటే, నేనే నువ్వైతేనా అని చెప్పడం చాలా సులభం. టు సే ఇట్ ఈస్ వెరీ ఈజీ, అలా కాదా? నేనే నువ్వైతేనా అసలు సినిమాకి వచ్చేవాడిని కాదు, నేనే నువ్వైతేనా అవునా అసలు ఈ క్లాస్ లో ఉండేవాడిని కాదు, నేనే నువ్వైతేనా ఇంకొకసారి నేను ప్రయత్నం చేసేవాడిని, నేనే నువ్వైతేనా దెబ్బకు బాధ్యతలు పడేసేవాడిని. ఇలా మనం ఎన్నో సందర్భాల్లో నేనే నువ్వైతే ఇంకోసారి ఆమెకే ఆయన